హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు జై హోరాజ్ సార్ మీడియా. నేను మీ వాసు ఎలేటి. చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు ఉదయాన్నే ఒక ఆయన ఫోన్ చేసి, ఒక డ్రైవర్ గారు సెల్ ఫోన్ పోయింది, అలాగే బండిలో డీజిల్ పోయింది, బండిలో 25,000 రూపాయల క్యాష్ పోయింది అని చెప్పి ఫోన్ చేశారు. చాలా దారుణమైనటువంటి సంఘటన ఇది. దాదాపు 25,000-30,000 రూపాయలు డీజిల్, 25,000 రూపాయలు డబ్బులు, 20,000 రూపాయలు సెల్ ఫోన్, అంటే ఇంచుమించు 40,000-70,000 రూపాయలు ఒక్కసారే పోయింది. ఒరే, డీజిల్ చోరీ చేస్తున్నటువంటి ఎదవల్లారా, ఈ సెల్ ఫోన్ దొంగలిస్తున్నటువంటి దొంగ ఎదవల్లారా, కష్టపడి బ్రతకండి. రాత్రి పగలు అనే భేదం లేకుండా అంతర్రాష్ట్రాలు ప్రయాణం చేసి అలసిపోయి పడుకుంటుంటే డ్రైవర్లు పొట్ట కొడుతూ ఆ డ్రైవర్ల సెల్ ఫోన్లో, డ్రైవర్ల జేబులో ఉన్నటువంటి డబ్బులు, డీజిల్ దొంగిలిస్తూ ఉంటే ఓనర్లకి డబ్బులు కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఎంతోమంది డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. దాదాపు అతను 2 నెలల నుంచి కష్టపడుతుంటే ఇంటికి వెళ్ళి టైంలో ఆ అకౌంట్ చూపించుకుని ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తాడో, ఒక 20,000-25,000 వస్తాయనుకుంటే తిరిగి అదనంగా 70,000 రూపాయలు పోయిందంటే అతని కుటుంబం ఎలా బ్రతకాలి? తన మీద ఆ డ్రైవర్ భార్య, తనకి ఉన్న పిల్లలు, తన తల్లిదండ్రులు, ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అది. కావున ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే, ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఒక సేఫ్టీ ప్లేస్లో వాహనాన్ని నిలుపుకోండి. ఒక పెట్రోల్ బంకులో అవసరమైతే 100 రూపాయలు ఇచ్చి ఆ 100 రూపాయలు పార్కింగ్ ఫీజు ఓనర్కి రాసి పెట్రోల్ బంకులో పెట్టి పడుకోండి. సీసీ ఫుటేజ్ ఉండేటువంటి ఏరియాలో పెట్టి పడుకోండి. డీజిల్ చోరీలు జరుగుతున్నాయి, సెల్ ఫోన్ చోరీలు జరుగుతున్నాయి, మత్తు స్ప్రేలు కొట్టేసి క్వార్టర్ గ్లాసులు బీకేసి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. మరి మనమే కదా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యాజమాన్యాన్ని భరించమంటే యాజమాన్యం నేనేం చేయలేనని చెప్తా చేతులు ఎత్తేస్తున్నారు. ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? ప్రధానంగా ప్రభుత్వాలు, పోలీస్ సిబ్బంది ఈ డ్రైవర్లకు, రవాణా రంగ కార్మికులుగా ఉన్నటువంటి ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయినటువంటి డ్రైవర్లకు సపోర్ట్ చేయండి. ఇలాంటి దొంగలను పోలీస్ సిబ్బంది అరికట్టండి. ఈ దేశానికి ఈ జవాన్ ఎంత ముఖ్యమో, ఈ దేశానికి ఈ రైతు ఎంత ముఖ్యమో, ఈ రైతు పండించే పంట దేశ సరిహద్దులో ఉన్న జవాన్కి ఈ ప్రజలకు అందించే డ్రైవర్ కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించండి. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది డ్రైవర్లు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. చాలా దారుణమైనటువంటి సంఘటన ఈరోజు ఉదయాన్నే లేచేసరికి ఆయన ఫోన్ చేస్తే మనసుని కలిసివేసింది. చాలా బాధపడ్డాం, కానీ ఏం ఉపయోగం? కావున ఇలాంటి సంఘటనలు చూసినప్పుడైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై హోరాజ్ సార్, రాజ్యోక్స్ వాసు ఎలేటి.